వెల్కమ్ టు కాంక్రర్స్ నో మోర్ ఛాన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దేవాతి దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం వచ్చేసి ప్రైజ్ అనే ఈ వర్డ్ ద్వారా దేవాది దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోచున్నాడో మనమందరము విందామండి. ప్రైజ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ మ్యూజిక్, ఇట్స్ నాట్ జస్ట్ అ క్లాపింగ్ హ్యాండ్స్, ఇట్స్ ద వెపన్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ అండి. ప్రైజ్ అనేది మనం స్తుతించుట ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. సో ఈరోజు అందులో మనం ఇంకా గూఢంగా, ఇంకా డీప్గా ఏమైతే ఉందో అన్నీ మనం తెలుసుకోవడానికి ఈరోజు మన మధ్యలో మనకి చెప్పడానికి ఈరోజు మన మధ్యలో స్నిగ్ధ రాయ్ గారు ఉన్నారు. సిస్టర్ ఈరోజు మనతో మాట్లాడబోచడానికి దేవుడు ఏర్పరచుకున్నారండి. సో ఈరోజు మనం అందరమును ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం నీ చేతికిస్తున్నాను ప్రభా. నీ కొందనాలు ఆదిన అంత్యం వరకు నీ అధ్యక్షత వహించండి ప్రభా. నేను స్తుతించడం ద్వారా, నేను ఆరాధించడం ద్వారా మాకు వచ్చే ప్రభా ఈ ఆశీర్వాదాలను ప్రభా మాపై కురిపించమని, సహాయం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేస్తలాడండి. సో ఈరోజు మన సిస్టర్ స్నిగ్ధ రాయ్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. మనం అందరము మన మనసు నిలుపుకొని మనం విందామండి. ఓవర్ టు యు సిస్టర్ స్నిగ్ధ రాయ్. వెల్కమ్ టు సజీవ వాహిని మీటింగ్. వచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. దేవుడిచ్చిన కొన్ని తలంపులు మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు మనము మెడిటేట్ చేసుకునే టాపిక్ స్తుతి, ప్రైజ్. ప్రైజ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అందరికీ కూడా తెలుసు. ప్రైజ్ లో ఎంత పవర్ ఉందో మనకు తెలుసు. ప్రైజ్ వల్ల మనం ఎన్ని అచీవ్ చేయగలుగుతాం అన్నది మనకు తెలుసు. దేవుడిచ్చిన ఒక కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ వి గోయింగ్ టు ద వర్డ్, లెట్స్ ప్రే. Gracious Heavenly Father, we praise you, we thank you for this day, Lord. Thank you so much for helping us to gather over here, Lord. మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు మేము బతికినామంటే మీరు చూపించిన ఉచితమైన కృపాన్ని బట్టి మీకు వేలుకొస్తూ చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మేము మాటలు పంచుకుంటుండగా నా మాటలు, నా తలంపులు ఎంత మాత్రం రా, మీ మాటలు, మీ తలంపులు నా నోటి నుంచి వచ్చిన ఆ విధంగా మేము సిద్ధపరచాలని ఉంచునైనా, మీరే కృపని కనికరాన్ని నా మీద గట్టిగా ఉంచునైనా, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా హృదయాల్లో వాక్యం ముద్ర వేసినాను. మేము అందరికీ మీకు ఇష్టమైన విధంగా మేమందరం జీవించడానికి కూడా మేము సహాయం తెచ్చి బతిలాడుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి చక్కగా మర్యాదగా ఈ మీటింగ్ నడిపించమని బతిలాడుకుంటూ మీకే మహిమాగంతా ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. సరేడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బతిలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఇందాక చెప్పుకున్న రీతిగా అండి మనం ఈరోజు ప్రైజ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైజ్ అంటే మీకు తెలుసు, స్తుతి. స్తుతికి పాత్రం మన యేసుక్రీస్తు, స్తుతులపై అయిన వాడు మన తండ్రి. సో ఆయన్ని మనం ఎల్లప్పుడూ ఒక బిలీవర్ గా మనం ప్రత్యక్షణం ఆయన్ని ఆరాధించబద్దులమైన వీఆర్ బాన్ టు ప్రైజ్ గాడ్. సో స్తుతుల మీద ఆసనత అంటే మనం ఎల్లవేళలా స్తుతించాలి. ద మోర్ యూ గివ్ ప్రైజెస్ టు గాడ్, ద మోర్ యూ విల్ కమ్ క్లోజర్ టు గాడ్. యూ విల్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క గొప్ప కార్యాలు మనం తలుచుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ వచ్చేస్తుంది, ప్రైజెస్ వచ్చేస్తాయి మన నోటి నుంచి. ఆయన చేసిన గొప్ప కార్యాలు అయితే ఏంది, మన జీవితాల్లో ఏమైనా ఆశ్చర్య కార్యాలు, ఇంకా అద్భుత కార్యాలు ఏవి జరిగినా కూడా మనం వెంటనే దేవుణ్ణి మన నోటి ద్వారా స్తుతిస్తుంటాం. సో దేవుడిచ్చిన ఒక 3 పాయింట్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అండి. ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్, సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్ లో నేను మీతో ఒక కొన్ని సబ్ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్, దాంట్లో ప్రైజ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మీకు అందరికీ కూడా తెలుసు, 1 Thessalonians 5th chapter 18th verse లో ఉంటుంది, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి విషయంలో మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎట్లాంటి విషయాల్లో కూడా మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆనంద విషయమైన, దుఃఖమైన విషయం ఏదైనా కూడా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా, ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్ అయినా కూడా మనము దేవాతి దేవునికి స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లించబద్దులై ఉన్నారు మన దేవుడు. ఆయనకి స్తుతులు మనం ఎప్పుడు చెల్లించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైబిల్ తీసుకున్నట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు అంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి అక్కడ దేవుడిని వాళ్ళు గొప్ప చేశారే తప్ప వాళ్ళు ఏం భయపడిపోయి వాళ్ళు ఎక్కడ కూడా అవిశ్వాసం కనపరచలేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా మా దేవుడు సమర్థుడైన దేవుడు అని
వాళ్ళు ప్రకటించారు అనమాట, చెప్పారు, ఎగ్జాల్ట్ చేశారు దేవుని. మనం కూడా మన జీవితాల్లో ఎట్లయినా ఏమన్నా సమస్యలు వచ్చినా, ఏమన్నా కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా మనము దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుడు అది ఎందుకు అలౌ చేశారో మనకు తెలియదు, బట్ అలౌ చేశారంటే దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ దట్. అందుని బట్టి దేవునికి స్తుతించి అందులోంచి మనం ఏం నేర్చుకున్నదే మనము చూడాలన్నమాట. సో మనం పరిశీలించుకుందాం, మనం ఎంతవరకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎప్పుడు మనకి హ్యాపీ మూమెంట్స్ లోనే దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామా, లేకపోతే ఏమైనా కొంచెం మనము లైక్ ఎక్కడైనా మనము ఏమంటారు బాధపడిన ఆర్ ఏదన్నా కొంచెం ఫీల్ అయినా అలాంటప్పుడు కూడా మనం దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నామా. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎట్లాంటి సమస్యలు వచ్చినా కూడా వీ హ్యావ్ టు ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు గాడ్, ప్రైజెస్ టు గాడ్ అనేది మనం తెలుసుకోవాలి. అది అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్ లో వీ హ్యావ్ టు ప్రైజ్ యాజ్ అ కమ్యూనిటీ కదా. ఎట్లయితే మనకు వన్ రిలేషన్షిప్ దేవునితో ఉంటుందో, మనము ఇప్పుడు దేవునితో కూడా మాట్లాడినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆయన స్తుతిస్తాం, ఆయన గొప్పతనాన్ని వివరిస్తాం, ఆయన చేసిన ఆయన మన ఎడలు చూపించిన ప్రేమను బట్టి మనం ఆయన్ని మన మాటలతో ఆయనకి స్తుతి ధూపం వేస్తాం. అంటే ప్రార్థన ధూపం వేస్తాము, అలాగే స్తుతి ధూపం కూడా మనం వేస్తాం. సో ఎలా అయితే వన్ మనం చేస్తున్నామో యాజ్ ద కమ్యూనిటీగా కూడా కూడుకొని మన ఫెలో పీపుల్తో, ఫెలో బిలీవర్స్తో కలిసి దేవునికి స్తుతి ధూపం మనం చేయాలన్నమాట, ఆరాధించాలి. అంటే వెన్ వి గ్యాదర్ యాజ్ అ కమ్యూనిటీ, ఒకరొకరు దేవుడి యొక్క గొప్పతనాలు వాళ్ళ జీవితాలు చేస్తున్నప్పుడు మనము దానికి ఇంకా విల్ బి ఎంకరేజ్డ్ కదా. దేవుడు ఎంత మహత్ కార్యాలు వాళ్ళ జీవితాలు చేశారు, వీళ్ళ జీవితాలు చేశారని తెలుసుకున్నప్పుడు ఇంకా మనం ఆయనకి స్తుతి ధూపం మనం చెల్లిస్తాం అనమాట. అలా ఒక కమ్యూనిటీగా కూడుకొని కూడా ఆయనకి ప్రైజెస్ మనం చేయాలి. ఎంతవరకు మనం కమ్యూనిటీగా కూడుకొని ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాం, ఎంతవరకు ఒక కమ్యూనిటీగా కూడుకొని ఆయన్ని మన మాటలతో ఆయన్ని గొప్ప చేస్తున్నాం, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం అన్నది ఒకసారి మనము పరిశీలించుకోవాలన్నమాట. ఆ సామ్ 34 లో ఉంటుంది అక్కడ, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామను గొప్ప చేయడం. ఆయన నామాన్ని గొప్ప చేయాలి కమ్యూనిటీగా కూడుకొని. అలాగే ఆయనను ఘనపరచాలి. ఆయనే స్తుతులకు అర్హుడు, ఆయనే అన్నిటికీ అర్హుడు, ఆయనే, మనుషులకి కాదు. అన్ని మహిమకు అర్హుడు ఆయనే, స్తుతులకు అర్హుడు ఆయన మాత్రమే మనం ఘనపరచాలి. ఇలా ఏకంగా కూడుకున్నప్పుడు కూడా మనం ఆయన నామాన్ని గొప్ప చేయాలని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. అలాగే యాక్ట్స్ 2nd చాప్టర్ లో కూడా చూస్తే అక్కడ 46-47 ఉంటుంది, వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనిచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ఒకరినొకరు బలపరుచుకొనిచ్చు, హెచ్చరించుకొనిచ్చు ప్రార్థన చేస్తున్నారు. సో మనం కూడా ఒక కమ్యూనిటీగా కూడుకున్నప్పుడు ఇలాగే ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు కొరకు ప్రార్థన చేయాలి. ఎంతవరకు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు మన మాటలు ఇతరులను బలపరిచే విధంగా ఉంటుంది, ఎంతవరకు మనము ఒక ఫెలో బిలీవర్ తప్పుదారి వెళ్తుంటే మనం మృదువుగా హెచ్చరిస్తున్నామా లేదా. ఒక్కొక్కసారి మనం గట్టిగా చెప్తే అవి కొంతమంది పీపుల్ తీసుకోలేరు. సో ఏదైనా మనం మృదువుగా మాట్లాడి హెచ్చరించాలి, బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఫెలో బిలీవర్ తప్పిపోతున్నా కూడా ఆ బిలీవర్ని బ్యాక్ తీసుకొని రావాలి, ప్రార్థన చేయాలి. సో అలాగే మళ్ళీ మారినప్పుడు ఆ బిడ్డతో కలిసి మనం ప్రార్థన ధూపాన్ని, స్తుతి ధూపాన్ని దేవునికి చెల్లించాలన్నమాట. సో ఇక్కడ వాక్యాలు చెప్పిన రీతిగా మనం ఇట్లా ఏక మనస్కులై ఉండాలి. అలాగే తప్పగా మనం సమాజంగా కూడుకోనాలి, తప్పకుండా మనం కూడుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరికొరకొకరు ప్రార్థన కూడా చేయాలని మనం చూస్తున్నాం అనమాట. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్ లోనే ఇంకొకటి చూసినట్లయితే మనము ప్రైజ్ ఇస్ సాక్రిఫిషియల్ అనేది కూడా మనం చూస్తున్నామట. సమ్టైమ్స్ ప్రైజ్ రిక్వైర్ సాక్రిఫైస్, ఎస్పెషలీ ఇన్ వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని మనం చూస్తున్నాం. హీబ్రూ 13:15 లో చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు అనగా ఆయన నామమును కొనుచు జిహ్న ఫలమును అర్పించదుము. సాక్రిఫిషియల్ ప్రైజ్ మనం చెల్లించాలి. దేవుడు మన కొరకు ఎంతో సాక్రిఫైస్ చేశారు సిలువలో కదా, ఎవ్వరు చేయలేరు. అంత సాక్రిఫైస్ చేసినందుకు దాని గురించి కూడా మనం ప్రైజెస్ చెల్లించాలి. ఆయన సాక్రిఫైస్ చేయబట్టే మనకి రక్షణ అనే గొప్ప వరం మనకి లభించింది. ఆయన మనల్ని ఇటర్నల్ రిడెంప్షన్ చేయాలి, ఇటర్నల్ హెల్ నుంచి బయటకు తీసుకొని రావాలి, ఇటర్నల్ లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంది కనుక ఆయన అంత చివరి రక్తపు బొట్టు మన కొరకు చిందించారు, అంత సాక్రిఫిషియల్ లవ్ చూపించారు. సో మనం కూడా అదే విధంగా
ఆయనకి సాక్రిఫిషియల్ ప్రైజ్ ని కూడా కనపరిచే విధంగా మనం ఉండాలి. జోబ్ గానే కూడా మీరు చూడండి, ఆయన లైఫ్ తీసుకుంటే ఆయన ఆ, ఒక స్టేట్ లో అన్ని కోల్పోతారు, ఏ టు జి కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఆయన దేవుడు మర్మర్చేయనట్టు మనం చూడం, బట్ అట్ ద సేమ్ టైం దేవుడికి ప్రైజెస్ చెల్లిస్తారు. సో అంటే అట్లా సిచ్యువేషన్స్ లో యూజువల్లీ పీపుల్ వెంటనే దేవుడిని అడుగుతారు కదా, ఎందుకు ప్రభు మాకు ఇలాంటిది ఇచ్చారు, ఏంటి నేను బాగానే ఉన్నాను కదా, నాకే ఎందుకు వచ్చింది అని అట్లా క్వశ్చన్స్ చేస్తారు. బట్ జోబ్ సిచ్యువేషన్ చూస్తే ఆయన అలా చేయలేదన్నమాట. ఆయన వెంటనే ఆ, ఆయన ఆయన జస్ట్ అంత బాధాకరమైన సిచ్యువేషన్ ఉండి కూడా ఆయన దేవునికి ప్రైజెస్ చెల్లించారు అనమాట. సో సాక్రిఫిషియల్ ప్రైజ్ ని కనపరిచారు. సో అలా అది మనం అట్లా చేస్తాం. ఒకవేళ మనకు ఆ, అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఏమి వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అన్నది కూడా మనము ఆ, గుర్తించుకోవాలి. సో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. సో జోబ్ గారు ఎంత ఫెయిత్ మనకుందా, జోబ్ గారు గాడ్ మీద ఎంత ఫెయిత్ కనపరచకపోతే ఆయన ఆయన ఏమి అనలేదు దేవుని. సో మనమైతే వెంటనే దేవుని అడుగుతాం కదా, మనకి ఏదైనా బాధ కలిగితే వెంటనే విల్ ఆస్క్ గాడ్, వై డిడ్ గాడ్ అలౌ దిస్, వై డిడ్ గాడ్ డూ దిస్ టు మీ, ఐఎమ్ బీయింగ్ ఫెయిత్ఫుల్, ఐఎమ్ బీయింగ్ లాయల్ టు హిమ్, వై గాడ్ హ్యాస్ డన్ దిస్ అని వెంటనే మనం క్వశ్చన్ చేస్తాం. సో అలా కూడా క్వశ్చన్ చేయకుండా వీ హ్యావ్ టు ప్రైజ్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ టు, ప్రైజ్ ని మనం కనపరచాలి, ప్రైజ్ ని మనం ప్రకటించాలన్నమాట. అండ్ రెండవ పాయింట్ గా చూసినట్లయితే పర్పస్ ఆఫ్ ప్రైజ్. సో పర్పస్ ఆఫ్ ప్రైజ్, ప్రైజ్ యొక్క ఉద్దేశం. సో ఇందులో కూడా నేను మీకు ఒక సబ్ పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్, వీ షుడ్ గ్లోరిఫై గాడ్. సో స్తుతి ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రకటించాలి, దేవుని యొక్క సావరెంటీని మనము అక్నాలెడ్జ్ చేయాలి. సో అవర్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈస్ టు ప్రైజ్ గాడ్ కదా. మనము పుట్టింది ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి, ఈ లోకంలో అన్ని సమకూర్చుకోవడానికి కాదు. వీఆర్ బార్న్ ఫర్ ఎ పర్పస్, వీఆర్ బార్న్ ఫర్ సర్టన్ ఒక ఒక ఉద్దేశంతో మనం పుట్టించబడ్డాం. ఊరికే ర్యాండమ్ గా మనం ఈ వరల్డ్ లో లేవు, ఎంతో మంది చనిపోతున్నారు, బట్ మనం ఈరోజు బతికినామంటే దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. అది ఏంటన్నది మనం దేవుని పాదాల నుండి తెలుసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్లీ వీఆర్ ఆల్ బార్న్ టు ప్రైజ్ గాడ్, అది మన పర్పస్ కదా. మనం ఆయన ఆరాధించటకు, మనం ఆయనకి స్తుతులు చేయించటకు మనం వీఆర్ హియర్. సో ఎక్సోడస్ 15 చాప్టర్ అక్కడ చూస్తే అక్కడ ఇజ్రాయలైట్స్ రెడ్ సీ ని క్రాస్ చేస్తున్న తర్వాత అక్కడ ఏమవుతుంది, దే వర్ గ్లోరిఫైయింగ్ హిమ్ ఫర్ దేర్ డెలివరెన్స్. దేవునికి గ్లోరీని చూపిస్తున్నారు. సో దేవుణ్ణి గ్లోరిఫై చేస్తున్నారు వాళ్ళందరూ. ఆ గొప్ప కార్యం చేయడం బట్టి దేవుని ఘనపరిచారు అనమాట. పర్పస్ ఆఫ్ ప్రైజ్ ఏంటి, గ్లోరిఫై. అండ్ సామ్ 86 చాప్టర్ 12 వర్స్ లో ఉంటుంది అక్కడ, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము ఘనపరచదను. సో నిత్యం మనం ఆయన నామాన్ని ఘనపరచాలి. మనము హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ థింగ్. ఆల్వేస్ గివ్ ప్రైజెస్ టు గాడ్, ఆల్వేస్ ప్రైజ్ గాడ్ ఇన్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్. అలాగే purpose of praise, it will bring closer to God. So the more you praise God, the more you will understand his love, the more you understand his sovereignty, then obviously you will become more close and close to God. So James 4th chapter అక్కడ చూస్తాం, come near to God and he will come near to you. ప్రతిదినం మనం దేవునికి స్తుతించాలి. The more you come to God, the more God will come to you. సో God ఎట్లా మన దగ్గరికి వస్తుంది, the more you read the word కదా. ఎందుకంటే God is word. The more you read the word, the more you will understand about God, and that's where you understand his plans for you. That's where you understand his purpose for your life. Everything will be revealed through the word. So the more you come, obviously you will praise God. ఎందుకంటే ఆయన నిజంగా రుచి చూస్తే ఖచ్చితంగా నువ్వు స్తుతులు అర్పించకుండా ఉండలేవు కదా. ఎవరైనా కూడా ఆయన నిజంగా రుచి చూస్తే ఖచ్చితంగా ఆయన్ని ఘనపరచకుండా ఉండలేరు. ఆయన మహిమ పరుస్తూనే ఉంటారు, ఆయన గ్లోరిఫై చెల్లిస్తారు. సో ప్రతిదినం మనం కూడా బిలీవర్స్ గా స్తుతులు చెల్లించాలి. ఆయన గొప్ప క్యారెక్టర్ని బట్టి మనము ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన ప్రేమను బట్టి, ఆయన చూపించిన అదాపి ప్రేమను బట్టి ఆయనకి మనం ఎప్పుడు కూడా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ మీరు డేవిడ్ గారిని తీసుకుంటారు. డేవిడ్ లైఫ్ కూడా చూస్తే హిస్ హార్ట్ ఆఫ్ ప్రైజ్ బ్రాట్ హిమ్ ఇంటూ అ డీప్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో అందుకే చూడండి, దేవుడు అక్కడ హృదయానుసారుడు అని ఆయనకి టైటిల్ ఇచ్చారు. సో దేవుడు కొన్ని సర్టన్ టైటిల్స్ ఇచ్చారంటే ఊరికే ఇవ్వలేదు కదండి.
సో ఆ టైటిల్ వెనుక దెర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ సా సంథింగ్ ఇన్ దెమ్ కదా. సో మనకు అట్లాంటి టైటిల్స్ ఏమైనా దేవుడు ఇచ్చారా అన్నది కూడా ఒకసారి మనము వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. అండ్ పర్పస్ ఆఫ్ ప్రైజ్ లో ఇంకొక పాయింట్ కూడా చూసినట్లయితే, పర్పస్ ఆఫ్ ప్రైజ్ విల్ హెల్ప్ అస్ టు బిల్డ్ ఫెయిత్. సో ప్రైజ్ చేయడం ద్వారా మనము స్ట్రెంగ్తన్ అవుతాం. ద మోర్ యూ గివ్ ప్రైజెస్, ద మోర్ యూ డూ ప్రేయర్, యువర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీస్డ్, యూ విల్ స్ట్రెంగ్తన్. మనము బాగా మన విశ్వాసం పెరుగుతూ కూడా ఉంటుంది కదా. సో విశ్వాసం పెరుగుతుంది, మనం కూడా స్ట్రాంగ్ అవుతాం దేవుళ్ళు. సో 2 Chronicles 20th chapter అక్కడ చూస్తే అక్కడ when Jehoshaphat led Judah in praise before going into battle, అక్కడ ఏమైందో చూడండి, into battle, their faith in God's deliverance was strengthened. సో చూడండి అక్కడ వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ బ్యాటిల్లోకి వెళ్ళారు. సో అప్పుడు ఏమైంది, దర్ ఫెయిత్ ఇన్ గాడ్స్ డెలివరెన్స్ వాజ్ స్ట్రెంగ్తన్ అయిందని మనం చూస్తున్నాం. సో పర్పస్ ఆఫ్ ప్రైజ్ వల్ల ఏంటి, ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్ట్రెంగ్తన్ అండ్ బిల్డ్ అవర్ ఫెయిత్ అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. మూడో పాయింట్ గా పవర్ ఆఫ్ ప్రైజ్. ఎందుకంటే ప్రతి ఒక్క బిలీవర్ దే మైట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఆర్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, పవర్ ఆఫ్ ప్రైజ్. ప్రైజ్ తో ఎంత పవర్ ఉంటుంది, స్తుతికి ఎంత పవర్ ఉంటుంది, ప్రేయర్కి ఎంత పవర్ ఉంటుంది, ప్రతి ఒక్క బిలీవర్ కి కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఇందులోంచి కొన్ని పాయింట్స్ మీకు తెలియజేస్తానండి. సో పవర్ ఆఫ్ ప్రైజ్ నుంచి చూసినట్లయితే, ఇట్ విల్ ఇన్వోక్స్ గాడ్స్ ప్రెజెన్స్. సో స్తుతి కంటిన్యూస్ గా చేయడం వల్ల యూ విల్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మనము అనుభవించగలుగుతాం అనమాట. మనము ఒకసారి 1-on-1 కూర్చొని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ ఫీల్ హిస్ ప్రెజెన్స్, డెఫినెట్లీ ఫీల్ హిస్ కైండ్ ఆఫ్ పీస్, అలాంటి సైలెంట్, అండ్ యూ కెన్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ కదా, మనకి అనిపిస్తుంది. అది మనం అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. మన దేవుడి స్తుతులపై ఆశించు. సో మనం ఎప్పుడు కూడా మోకాలు ఉన్నప్పుడు మనం దేవునికి ఫస్ట్ స్తుతి చెల్లించాలి. కొంతమంది 1000, ఈవెన్ మా హౌస్ లో కూడా 1000 స్తుతులు చదువుతారు. కొంతమంది చదువుతారు అంటే ఎన్ని ఎంత గొప్ప ఉంటాయో అందులో చూస్తే దేవునికి స్తుతులు చెల్లించడం ఎన్ని చాలా బాగుంటాయండి. సో అవన్నీ కూడా మనం స్తుతులు దేవునికి ఎల్లప్పుడూ చెల్లించాలి. సో ప్రైజెస్ ఇన్వైట్స్ గాడ్స్ ప్రెజెన్స్ ఇంటూ అవర్ లైఫ్స్ ఇన్ సిచ్యువేషన్స్. Praises invites God's presence into our lives and situations. So we have to always praise in all circumstances. దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతి విషయంలో. In 2 Chronicles 5th chapter అక్కడ చూస్తే, during the dedication of a temple, God's presence filled the temple as the people praised him. So God's presence filled the temple as the people praised. So praises, the more you give praise to God, you will feel the presence of God, you will feel his power అన్నది కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే పవర్ ఆఫ్ ప్రైజ్ లో ఇంకో పాయింట్ చూసినట్లయితే, పవర్ ఆఫ్ ప్రైజ్ విల్ బ్రింగ్ డెలివరెన్స్ కదా, ఇట్ విల్ డిఫీట్ ఎనిమీస్, ఇట్ విల్ బ్రేక్ ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్. ఇట్లాంటి బండలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా అది బ్రేక్ చేసేయగలుగుతుంది అనమాట. అంత పవర్ ఉంది స్తుతులకి. పవర్ ఆఫ్ ప్రైజ్ విల్ బ్రింగ్ డెలివరెన్స్ విచ్ బేసికలీ లీడ్స్ టు ఫిజికల్ డెలివరెన్స్ కి హెల్ప్ అవుతుంది. స్పిరిచువల్ గా కూడా మనము బాగా విల్ బి ఎన్రిచ్డ్ అనమాట. సో అంత పవర్ ఉంది ప్రేజ్ కి. Acts 16 chapter అక్కడ మనం చూసినట్లయితే, ఇది అందరికి తెలిసిన స్టోరీయే అండి. టైలస్ అండ్ పాల్ వాళ్ళు అక్కడ ప్రిజన్ లో కూడా వాళ్ళు గానం చెయ్యము, చెరసాల అదురుతుంది కదా, అదురుతుంది అక్కడ అంతా. ఎర్త్ వాజ్ షేకెన్, ఎర్త్ క్వేక్ వచ్చేస్తుంది, ప్రిజన్ వాజ్ షేకెన్. సో అంత పవర్ ఉంది అనమాట స్తుతులకి, అంత పవర్ ఉంది. ఆ స్తుతి వెంటనే ఏమైంది, వాళ్ళ బాండేజ్, వాళ్ళ చైన్స్ తెగిపోయినాయి అనమాట. ద చైన్స్ వర్ బ్రోకెన్. అంత గొప్ప వాళ్ళ అట్లా అంత పవర్ ఉందన్నమాట ప్రైజ్ అనేది మనం చూస్తున్నాం. సో మన జీవితంలో కూడా ఏదైనా బండ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనం స్తుతి చెల్లించినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ కూడా అది మారిపోతుంది అనమాట. పవర్ ఆఫ్ ప్రైజ్ కి అంత పవర్ ఉంది. సో పవర్ ఆఫ్ ప్రైజ్ విల్ ట్రాన్స్ఫార్మ్ సిచ్యువేషన్స్. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. So praise can change any kind of situations, transform into better situation. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్న, బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా అది బెటర్ సిచ్యువేషన్ కి మారడానికి ప్రైజ్, స్తుతి మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంత పవర్ ఉందన్నమాట. Psalm 42 అక్కడ చూస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడని ఇంకా నేను ఆయనకు స్తుతించదు. సో మనం ఎట్లాంటి విషయాలు కూడా కృంగిపోకూడదు, ఎట్లాంటి విషయాల్లో కూడా మనము తొందరగా కూడా ఆలోచించకూడదు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే మన మైండ్ విల్ ప్లే మెనీ థింగ్స్.
ఈవెన్ మనం స్ట్రాంగ్ గా దేవుళ్ళు ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ విల్ మేక్ అస్ థింక్ లైక్ వై గాడ్ హ్యాస్ డన్ దట్, వై డిడ్ హీ డూ దట్ అని ఇవన్నీ కూడా వై ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే అగైన్ అవర్ మైండ్ ఇస్ ప్లేయింగ్ ట్రిక్స్. బట్ when you know God, you should understand when certain things happen, it happened for some reason. అది మనం తెలుసుకొని దానికి కూడా ప్రైజ్ చెల్లించాలి. నేను కూడా అది నేర్చుకుంటాను. కొన్ని సిచ్యువేషన్స్ లో మనం అనుకున్నప్పుడు మనకి అనిపిస్తుంది, ప్రభా ఎందుకు మేము మీ సేవ చేస్తున్నాం కదా, ఎందుకు ఇట్లాంటివి ఎన్కౌంటర్ అవుతున్నాయి అని మనం ఆలోచిస్తున్నప్పుడు దానికి కూడా మనం ఒక్కొక్కసారి మనకి ఆన్సర్ దొరకదు. బట్ ఒక్కటే మనం చేయాల్సింది స్తుతి చెల్లించాలి. దేవుడు అలా చేశారు, దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రం. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నదే మనం ఆ యాటిట్యూడ్ ని బిల్డప్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, బట్ మనము అడాప్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలన్నమాట. స్తుతి అప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మార్చేస్తుంది అనమాట. సెకండ్ క్రానికల్స్ 20th చాప్టర్ లో మనం చూస్తే కింగ్ జెహోషాపాత్ praise led to God setting ambush against his enemies, resulting in their defeat అని మనం చూస్తున్నాం. అక్కడ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయులను, మోయాబీయుల మీదను, షేయుల మాన్యవాసుల మీదను మాటుగాండ్లు పెట్టెను గనుక వారు హతులైరి. సో దేవుడు అక్కడ గాడ్ హ్యాస్ సెట్ దట్ అంబుష్. సో వాళ్ళు they praise, they did praises during this situation. So praises led to God, made God to put an ambush. So దేవుడే కంట్రోల్ తీసేసుకున్నారు. దేవుడు ఆ సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకుని దేవుడే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేశారు. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మనం స్తుతి చెల్లించినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ సిచ్యువేషన్ ని వెంటనే డిఫరెంట్ గా దేవుడు మార్చేస్తాడు. అంత పవర్ ఉందన్నమాట. సో పవర్, ప్రైజ్ కి అంత పవర్ ఉందని మనం చూస్తాం. సో అల్టిమేట్ గా వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ 3 things. ఒక జస్ట్ గా చెప్పేస్తాను. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్ మనం చూసాం, పవర్ ఆఫ్ ప్రైజ్ మనం చూసాం, పర్పస్ ఆఫ్ ప్రైజ్ మనం చూసాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైజ్ వల్ల ఏంటి, ఇట్స్ అ ప్రైజ్ ఇస్ అ కమాండ్ that should be continual and often requires sacrifice అనేది కూడా మనం చూస్తున్నాం, like Jesus Christ. And second point, the purpose of praise. So purpose of praise, what it will do, praising is basically glorifying God, and it will help us move closer and closer to God, and also will help us to strengthen our faith, build our faith అనేది మనం చూస్తున్నాం. And third point నుంచి మనం ఏం నేర్చుకున్నాం, power of praise. Praise invokes God's presence, brings deliverance, and transforms situations. So may God help all of us to adapt these 3 points: principle of praise, purpose of praise, and power of praise in our lives, so that wherever we are, we would be a great solid rock for God and great disciple for God alone, Jesus Christ alone. God bless this word. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. స్థుతికి పాత్ర, పరిశుద్ధ ప్రేమకు తండ్రి, దయగల రాజు, మీకు వెలుగు స్థుతి స్తోత్రాలైనా మరొకసారి సజీవాహినిలో కలిసిన ఆయన మీ మాటలు పంచుకుంటూ మీరు ఇచ్చిన అర్హతను బట్టి మీకు చెల్లించిన ఏ యోగ్యత లేనప్పటికీ అయినా మీరు అవకాశాన్ని ఇచ్చిన మీ పరిశుద్ధ మాటలు పంచుకుంటూ నాకు ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మీకే వేడుక స్థుతి స్తోత్రాలు చేసినైనా సజీవ వాహిని ద్వారా జరుగుతున్న ఎన్నో మీటింగ్స్ ని మీరు ఇంకా వృద్ధిపరిచి ఫ్రూట్ఫుల్ చేయమని, ఇంకా సజీవ వాహిని ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా ఎన్నో ఆత్మలు పట్టబడి అయినా అయ్యా మీ కొరకు సంపాదించలాగిన వాళ్ళ ఆ టీం అన్నిటిని మీరు అట్లాంటి స్ట్రెంగ్త్ వాళ్ళందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాను. అలాగే నేను నడిపిస్తున్న ప్రవీణ్ బ్రదర్ని, వాళ్ళ ఫ్యామిలీని కూడా కాశీ కాకుండా అడుగుతున్నాను. అలాగే సజీవ వాహినిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఎవరైతే ఈ మీటింగ్స్ లో అసైన్ అయి ఉన్నారో ఆ సిస్టర్స్, బ్రదర్స్ అందరినీ కూడా మీ సన్నిధిలో తీసుకుని వస్తున్నాం తండ్రినైనా. వాళ్ళు ఎంతో ఆసక్తితో మీ కొరకు పనిచేస్తున్నాయినా, మీ 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 సువార్తను ప్రకటించిన వాళ్ళు ఎంతో టైం పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ విషయాల్లో కూడా మీరే రూప చూపించి వాళ్ళకి కావాల్సిన అవసరం తీర్చుకుని అడుగుతున్నాను తండ్రి. ఇంకా సజీవ వాహిని ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మీ ద్వారా మీ మహిమార్థం చేయలా ఉన్న మీరు ఇంకా ఈ ఆర్గనైజేషన్ బాగా అభివృద్ధిపరిచి ఇంకా ఇంపార్టెంట్ హెల్ప్ దెమ్ టు విన్ సోల్స్ ఫర్ యూ అలోన్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేయడానికి ఇంకా కృప చూపించమని బతిలాడుకుంటూ
మీరు ఇప్పటి వరకు నడిపించిన విధానం బట్టి మీకు వేలకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి మేము కలిసేంత వరకు మీ కృపని కాపుదలు మా అందరి మీద ఉంచమని బతిలాడుకుంటూ మీకే మహిమ గంతా ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Till we see you again, God bless you all. God be with you. Thank you.